కృపామయ టీవీ వీక్షకులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. క్రైస్తవ సంగమ ఈరోజు మనకు కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారండి, యేసుక్రీస్తు ప్రభువు ద్రాక్ష రసం తాగిన సందర్భం ఉందా లేదా, ద్రాక్ష రసం తాగాడా యేసుక్రీస్తు ప్రభువు అనే అంశం గురించి ఈరోజు మాట్లాడుకుంటామండి. ఇది చక్కని అంశం. సంఖ్యాకాండంలోకి వెళ్దాం. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే అసలు ద్రాక్ష రసము ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం తెలుసుకున్నాం. నోవహు గారు జలప్రళయం తర్వాత వ్యవసాయకుడిగా ఉంటున్నప్పుడు ఆయన వేసిన మొట్టమొదటి పంట కూడా ద్రాక్ష పంటనే. ఆ ద్రాక్షలతో చక్కగా ద్రాక్ష రసం తీసుకున్నాడు, చేసుకున్నాడు, సాగినాడు, మత్తుడైపోయి ఉన్నాడు. ఆ చిన్న కొడుకు చూశాడు, శాపానికి గురైపోయాడు. ఇవన్నీ కూడా మీరు అలాంటి చదివే ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్రాక్ష రసం తాగిన సందర్భం ఉందా బైబిల్లో? ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాలండి. ఎందుకంటే మనకి గతం లేకుండా ప్రస్తుతం లేదు కదా, ప్రస్తుతం లేకుండా ఫ్యూచర్ ఉండదు కదా. కాబట్టి మనం ప్రస్తుత విషయం గురించి తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్దాం. సంఖ్యాకాండం తీయండి, ఒకసారి బైబిల్ తీయండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1 నుండి 4 వరకు మీరు చూడగలిగితే, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇలా అను, పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరుడగుటకు, అండర్లైన్, నాజీరుడగుటకు అంటే ప్రత్యేకపరచబడుటకు ఎవరైనను మొక్కుకొని తనను తాను ప్రత్యేకించుకొనిన ఎడల అతడు లేదా ఆమె ద్రాక్షారస మద్యములను మానవలను. అండర్లైన్ చేసుకోండి. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఒక్క బొట్టు కూడా తాగవద్దు. ఏ ద్రాక్షరసమైనను త్రాగవలదు, పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినకూడదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయలే కానీ పైన ఉండే తోలే కానీ ద్రాక్షవల్లిని పుట్టినది ఏది కూడా తినకూడదు. మరి ఏది కూడా తినకూడదని దేవుడు చెప్పాడు కదండి. మరి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన ఉన్నప్పుడు చిరకను తాగించారు కదా. ఈ విషయాన్ని మత్తయి గారు రాస్తున్నారు చూడండి. మత్తయి రాసిన సువార్త 27:48 ఈ మాట ఉంటుంది మీకు. వెంటనే అంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే దప్పిగా ఉన్నాడో అప్పుడు ఒక సైనికుడు చూడండి ఏం చేశాడు. వెంటనే వారిలో ఒకడు సైనికులలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకాలో నుంచి, అండర్లైన్, చిరకాలో నుంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. దాహంగా ఉంది, దప్పికగా ఉంది అని అన్నాడు కదా. అందుకని ఏదో కొంచెం సహాయం చేద్దాం పాపం ఈయనకని చెప్పని ఆ ఉడతా భక్తితో వెళ్ళి ఆయనకు ఆ చిరకను అందించడం జరిగింది. అప్పుడు ఆ చిరకేంటో తెలుసా అండి, చేదు ఆహారము. అందుకనే కీర్తన చూడండి ఒకసారి, దావీదు గారు ఈ వచనాన్ని ముందుగానే రాశారు చూడండి, ఎప్పుడో రాశారండి. కీర్తన 69:21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారని చెప్తున్నాడండి. నాకు దప్పిక చిరకను త్రాగనిచ్చారని చెప్తున్నాడు. ఏమండి, అక్కడ ద్రాక్ష రసం తాగినట్టు కాదండి, కాదు. అందుకని మనకి యోహాను గారు రాస్తూ 19వ అధ్యాయం చూడండి ఒకసారి, 28:30 ఒక మాట ఉంటుంది చూడండి. ఇక్కడ ప్రభు అంటున్న మాట, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు తెలుసుకొని లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి, హిస్సోపు ఒక మొక్క పేరండి, అది తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి, నజరేయుడైన యేసు అని మీకు ఒక మాట ఉంటుంది చూడండి. లూకాసు వార్త 18:37 నజరేయుడు అని యేసు అని ఒక మాట ఉంటుంది. జీసస్ వాజ్ నాట్ ఎ నజరైట్. చూడండి, ఆయన నాజీరుడు అని ఉంది కదండి. ఇక్కడ ఆయన
నజరీన్ అని ఉంది. హీ వాజ్ ఎ నజరీన్ అని ఉంది. అంటే నజరేతు అనేటువంటి ఊరిలో పుట్టిన వాడిని నజరీన్, నజరేయుడు అని అంటారు. అందుకని ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామములో, అంటే వేరొక యేసు, బర్ యేసు అనే పేరు ఉంది కదండి అపొస్తలుల కార్యాల్లో. అందుకని ఆ మాట ఇక్కడ రాకూడదని బర్ యేసుకి ఆ తేడా చూపించాలని చాలా మంది మా ఈ ప్రార్థన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా పరలోకపు తండ్రి అని ఆ మాట వాడుతూ ఉంటారు కదా. నజరేయుడు, నాజీరుడు వేరు, నజరేయుడు వేరు. చూడండి, యోహాను గారు రాస్తూ 2వ అధ్యాయం 10-11 మాటలు రాస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏముంటుందంటే యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి కొన్ని అద్భుత కార్యములలో మొట్టమొదటి అద్భుత కార్యము ఈ ద్రాక్షరసం గురించి ఉంది. కొత్త నిబంధనలో ఈ ద్రాక్షరసం గురించి ఉంది కదండి. మరి ఇప్పుడు యేసు మందు తయారు చేశాడు కదా, యేసు వైన్ తయారు చేశాడు కదా, ఇలా చాలా చాలా రకరకాల మాట్లాడతారు. చీప్గా మాట్లాడేవాడు కూడా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వైన్ షాప్ పెడుతున్నాడా, యేసుక్రీస్తు ప్రభు మందు అమ్ముతున్నాడా, యేసుక్రీస్తు ప్రభు బాగా తయారు చేస్తున్నాడు, ఇవన్నీ చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ నాలుకలన్నీ కూడా తెగి పడతాయి ఒక రోజున. తప్పకుండా ఈ నాలుకలు తెగిపోతాయండి, తప్పకుండా. చూడండి, యోహాను రాసినటువంటి ఈ సువార్త 2వ అధ్యాయము 10-11 ఏముందంటే, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి పెళ్లిలో జనులు మత్తుగా ఉన్నప్పుడు, అండర్లైన్ చేసుకోవాలి, మత్తుగా అండర్లైన్ చేసుకోండి. ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకు నువ్వు మంచి ద్రాక్షారసము, ఈ మంచి ద్రాక్షారసము, అక్కడ మీరు అండర్లైన్ చేసిన క్రీస్తు అని రాసుకోండి. ఈ మంచి ద్రాక్షారసము యేసుక్రీస్తు ప్రభువే. మంచి ద్రాక్షారసము ఉంచుకుని ఉన్నామని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఏ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిరి. ఈ మంచి ద్రాక్షారసము కొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్ అని రాసుకోండి. ఈ మంచి ద్రాక్షారసము క్రొత్త నిబంధన. ఈ నిబంధనే క్రీస్తు నిబంధన. ఇది నా నిబంధన రక్తము. ఈ ద్రాక్షారసం తాగండి, ఇది నా రక్తము. ఈ రొట్టె తినండి, ఇది నా శరీరము. చూడండి, ఆ ద్రాక్షారసము, ఈయన రక్తము, ఈయన బలి యాగము, ఈ ప్రభువు వల్ల వీటన్నిటికీ ఇలాగ లింక్ ఉంటుందండి. మీరు ఇక్కడ లింక్ మిస్ అవ్వకూడదు. అందుకని అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 15వ వచనంలో కూడా మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదని పేతురు గారు సందర్భంలో రాస్తారండి. పరిశుద్ధాత్మ వరంలో పొందేటప్పుడు ఈ మాట ఉంటుంది, మత్తులు కాదు వీళ్ళు, వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నారు, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారు, ఆత్మ పూర్ణులై ఉన్నారు. కాబట్టి అన్నిటికీ డిఫరెన్స్ తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు మీరు. కాబట్టి అందుకనే మీరు ఒకసారి చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 1:13 ఏలీ అనే ఒక న్యాయాధిపతి ఉంటాడండి. ఆ న్యాయాధిపతి ఎక్కడ ఉన్నప్పుడు ఒక ఆమె దేవాలయానికి వస్తుంది, హన్నా అనేటువంటి ఒక ఆవిడ వస్తుంది, వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంది అనమాట. అంటే చాలా దుఃఖముఖురాలై, నాకు పిల్లలు లేదు దేవా, నాకు ఒక కొడుకునిస్తే నేను నీకు సమర్పించుకుంటాను. ఆవిడ నాజూరుడై ఉంటాడు, ప్రత్యేకింపబడిన వాడై ఉంటాడు, నీ కొరకే బ్రతుకుతాడు, నీకు ఇచ్చేస్తా అని మొక్కుబడి చేసుకున్నది ఆమె హన్నా. ఆమె అలాగా ఆత్మలో దుఃఖముఖురాలై దుఃఖముతో ప్రలాపముతో ఏడుస్తూ ఉంటే ఈమె ఎవరో బాగా తాగొచ్చి ఇక్కడ మత్తురాలై ఉందని ఏలీ అపార్థం చేసుకున్న సందర్భం చూడండి. అందుకని 1 సమూయేలు 1:13 ఏలీ ఆమె అంటే హన్నా మత్తురాలై ఉన్నదని అనుకున్నాడు. చూడండి, ద టెస్టిమనీ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్, అంటే అక్కడ ఏదైతే యేసుక్రీస్తు ప్రభు మనం చేశాడో ఆ ఫీస్ట్లో ఏంటంటే, ఆ కానా వివాహంలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన మొట్టమొదటి కార్యం ఏదైతే ఈ ద్రాక్ష రసాన్ని తయారు చేయడం ఏదైతే ఉన్నదో, ఇది క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి క్రొత్త ద్రాక్షారసము. పాత ద్రాక్షారసము పాత నిబంధన, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త నిబంధన. పాత ద్రాక్షారసము పాతవి గతించిపోయాను, క్రొత్త ద్రాక్షారసము క్రీస్తు ఇవిగో అన్ని క్రొత్తవాయను. ఈ క్రొత్త నిబంధనే క్రొత్త ద్రాక్షారసము. ఈ క్రొత్త ద్రాక్షారసమే అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్, నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్.
తెలుసా మీకు? ఇప్పుడు బ్రెడ్ అండ్ ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్ష రసం అనేటువంటిది, ఆ రొట్టె తినడము ద్రాక్ష రసం అనేటువంటిది పాపకరమైనది కాదండి. మీరు తీసుకోవచ్చు, ప్రభువు వల్ల మీరు తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే అది పరిశుద్ధమైనదని తెలియక ఆ రొట్టె ముక్క మాత్రమే కాకుండా ఇంతింత రొట్టె తినేసి, ఇన్ని చపాతీలు తినేసి, ఇన్ని గ్లాసులు టబ్బులు తాగేశారు అనుకోండి, అది తాగుబోతుతనము, తిండిబోతుతనము అంటారు. అందుకని త్రాగుబోతుతనం ఒక పాపంగా బైబిల్ పరిగణిస్తుంది. తిండిబోతుతనాన్ని బైబిల్ ఎంకరేజ్ చేయదు. అందుకనే చక్కగా పౌలు గారు మాట రాస్తూ కొత్త నిబంధనలు ఏమంటాడంటే, మీరు ఇది పరిశుద్ధమైనదని తెలియక పొరపాటున కూడా మీరు దీన్ని అపరిశుద్ధత కలిగిన వారై ఉంటే దీన్ని ముట్టద్దు, తినద్దు, తాగొద్దు అని సెలవిస్తూ ఉన్నాడు. అందుకని సొలొమోను గారు మంచి మాట రాస్తారు చూడండి. సామెతల గ్రంథము 23:2లో, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో అని చెప్తా ఉన్నాడు. గొంతు మీద కత్తి పెట్టుకో, మితంగా తిను, మితంగా మాట్లాడు, మితంగా ప్రార్థన చేయి, మితంగా ఉపవాసం ఉండు, మితంగా ఆలోచించి, మితముగా లిమిటెడ్, మీ లిమిట్స్లో మీరు ఉండండి, లిమిట్లో మాట్లాడండి, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడండి, ఎవరి ఆలోచనలు ఇబ్బందిగా ఉండకుండా మాట్లాడండి. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు కదండి. మనం ప్రసంగం చేస్తే పరలోకంలో సంబరం జరగాలి. దేవుడు చెప్పాలి, దేవదూతల ముందు చెప్పాలి, ఇదిగో నా సహోదరుడు, ఇదిగో నా వాడు, ఇదిగో నా మాస్టర్, ఇదిగో నా కాపరి, ఇదిగో నా ఉపన్యాసకుడు. ఇలా ఉండాలండి ఉపన్యాసం అంటే, ఇలా చెప్పాలి మెసేజ్, ఇలా ఉండాలి సందేశం అని దేవుడే దేవదూతల ముందు నీ ఉపన్యాసాన్ని నిన్ను మెచ్చుకునేలా, దేవునికి నచ్చేలా, దేవుడు మెచ్చేలా నీ ప్రసంగం ఉంటే అది ఎంత గొప్ప ధన్యత. ఎంతసేపటికి సెల్ఫ్ డబ్బా, నేను ప్రార్థన చేస్తే తగ్గిపోయింది, నేను ఖర్చు ఇస్తే తగ్గిపోయింది, నేను నూనె డబ్బా ఇస్తే తగ్గిపోయింది. ఈ వ్యాపారం ఎక్కువైపోయింది. ఈ రోజున ఖర్చు నమ్ముకోవడం ఒక వ్యాపారం, నూనె డబ్బాలు అమ్ముకోవడం ఒక వ్యాపారం, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చేసిందని పూనకు వచ్చినలాగా ఊగియటం ఒక వ్యాపారం. ఇంకా నేను చేతిలో వేప మండలు లేవు, అంతవరకు బ్రతికించారు. ఇవాళ కొన్ని సంఘాలు ఉన్నాయండి, తెల్ల బట్టలు వేసుకుంటారండి. వీళ్ళందరూ దేవదూతలకు ఫీల్ అయిపోతుంటారు వీళ్ళందరూ. అలా ఉండకండి, చాలా తప్పది. అన్నీ మంచిగా కనపడేవన్నీ మంచివి కాదండి. తెల్లగా కనపడినంత మాత్రం అన్ని పాలు కాదు. అందుకనే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5:18 మంచి మాట అంటాడండి. మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు. బాగా తాగేసాం అనుకో, విపరీతమైన ప్రామిసులు చేస్తుంటావు, భార్య మీద ప్రామిస్ చేస్తుంటావు, అక్క మీద ప్రామిస్ చేస్తుంటావు, తమ్ముడి మీద ప్రార్థన చేస్తుంటావు, చిన్నపిల్లల మీద ప్రామిస్, నీ సొంత పిల్లల మీద ప్రార్థన చేస్తుంటావు, వాళ్ళ మీద ప్రమాణం చేస్తుంటావు, వీళ్ళందరి మీద ప్రమాణం చేసి ఒట్టు పెట్టేస్తావు. అంతే, నీ మీద ఒట్టు, రేపు నుంచి నేను రావాలంటే మళ్ళీ తెల్లారి మళ్ళీ రావాలి. షరామావులే, ఈ షరాబాకి షరామావులే అని, ఈ షరాబీకి షరామావులే అని. కాబట్టి మీరు మద్యంలో మత్తులై ఉండకండి అని పౌలు గారు చెప్తున్నాడంటే, బైబిల్ చెప్తుందంటే, దేవుడు చెప్తుందంటే, తాగొద్దు బాబు అని చెప్తున్నాడు కదా. మత్తులై ఉండకండి, మితి మీరి తాగకండి. మరి బైబిల్ తాగమని ఎక్కడైనా చెప్పిందా? రండి చూద్దాం. అందుకని లూకాసు వార్త ఒక్కసారి మనం తీయగలిగితే 7వ అధ్యాయము 33-34 చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్ష రసము త్రాగకయు వచ్చిన కనుక వీడు దయ్యము పట్టిన వాడని మీరు అంటూ ఉన్నారు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడును అని అంటూ ఉన్నారు అని యేసు ప్రభు చక్కగా చెప్పారు. చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహానేమో తినలేదు కాబట్టి అతనేమో అలా అన్నారు, నేను తింటున్నాను కాబట్టి ఎలా అన్నారు. చూడండి, మంచి పనులు చేసేవాడిని చెడ్డవాడు వచ్చి ఇదిగో చూడండి వీడు మంచి పనులు చేస్తానని ఏలెత్తి చూపిస్తారు. లేదు, చెడ్డవాడు చెడ్డ పని చేస్తున్నప్పుడు మంచివాడు వచ్చి వీడు చూడండి చెడ్డ పని చూపిస్తున్నారు, చెడ్డ పని చేస్తున్న ఏలెత్తి చూపిస్తారు. వేలెత్తి చూపించేవాళ్ళు మనకి ప్రతి చోట ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. అందుకనే మీరు గమనించండి, మీరు ఏ పని చేసినా దానికి పేరు పెట్టేవాడు ఉంటాడు. ఏ కూరను ఏదో పేరు పెట్టేటువంటి భర్తనో లేకుంటే భార్యనో ఎవరో ఉంటారండి. ప్రతి దానిలో ఈ ప్రసంగం చెప్పాడు ఈయన, ఈ ప్రసంగంలో ఏ తప్పులు పట్టుకోవాలా, ఈ తప్పును మళ్ళీ హైలైట్ చేసి మళ్ళీ దాని మీద ఒక షార్ట్ వీడియో తీయాలి, దీని మీద ఒక షార్ట్ క్రియేట్ చేయాలి, దీని మీద ఒక పని చేయాలా. కొంతమందికి ఇదే పని అండి, ఎంతసేపటికి ఆ కట్ చేయటం, ఎడిట్ చేయటం, ఏదో ఒకటి మళ్ళీ వాగటం, నోటుకు వచ్చింది వాగటం. తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టు ఒకటి చెడిపోయి మిగతా వాళ్ళని కూడా చెడగొట్టి, అపవాది వాడికి వాడు గర్వంతో చెడిపోయి 33% ఏంజల్స్ని 1/3 ఆఫ్ ఏంజల్స్ని
నాశనానికి గురి చేసి వాడికి సపోర్ట్గా పెట్టుకొని ఆ దూతలను కూడా దురాత్మలుగా మార్చేసి దేవదూతలను దురాత్మలుగా మార్చేసిన సందర్భం అపవాదికి లేదంటారా? ఈ రోజున చాలా మంది మనలో పడిపోతున్నారంటే ఇంకా దురాత్మల సమూహంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారండి. దేవుడు మనిషికి ఆత్మనిచ్చి జీవాన్నిచ్చి జీవాత్మగా చేశాడండి ఆదాముని. ఈ జీవాత్మలోకి దురాత్మ వచ్చేసిందండి అవ్వ ద్వారా. ఈ రోజున కరోనా వైరస్ కూడా ఒక దురాత్మనే. ఈ దురాత్మ జీవాత్మలోకి వెళ్ళిపోయి ఆ జీవాన్ని చంపిస్తుందండి. చూడండి, ఈ కరోనా వైరస్ అనేది RNAలో ఉంటుంది, DNAలో ఉండదు. ఇది ఒక పారాసైట్ అండి. దాని అంతటికి అది బతకదు, వేరే దాని మీద బతుకుతుంది. కాబట్టి జీవము లేనిది జీవము ఉన్నదాని మీదకి వచ్చి ఆ జీవాన్ని మింగేస్తుంది, ఆ జీవాన్ని సజీవంగా ఉండకుండా చేస్తుందని అంటున్నారు కదా. ఆ దురాత్మని, ఈ జీవాత్మని ఈ రోజున చంపుతున్నది. కాబట్టి క్రైస్తవ సంఘమా, మీరందరూ కూడా మాస్కులు పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్లు వాడండి, వీలైన మందులు వాడండి. మందులు వాడమని దేవుడు చెప్తా ఉన్నాడు. బైబిల్ సపోర్ట్స్ మెడిసిన్. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని కాపాడతాడండి. అయితే ఈ పేతురు గారు రాస్తూ చూడండి, పేతురు గారు రాసిన మొట్టమొదటి పత్రిక 2:22 ఒక మాట అండి. ఆయన పాపము చేయలేదు అంటే యేసుక్రీస్తు ప్రభు పాపము చేయలేదని చక్కని మాట అండి. అందుకనే మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో మీరు ఒకసారి చూస్తే 27-29లో మంచి మాటలు చూడండి. ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ తాగండి, అండర్లైన్ చేసుకోవాలండి ఇక్కడ, ఇది నా రక్తము. ఆ ద్రాక్షరసము రక్తము, ఆయన రక్తము, పరిశుద్ధ రక్తము, పరిశుద్ధుడైన రక్తము, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు చిందించబోయేటువంటి రక్తము. అనగా మళ్ళీ అండర్లైన్, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు, నీ కొరకు నా కొరకు 830 కోట్ల మంది కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మళ్ళీ అండర్లైన్, నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ద్రాక్షరసము క్రొత్తదిగా తాగు వరకు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి డ్రింక్ అంటే ఇది స్పిరిచువల్ డ్రింక్. అది మీరు బయట షాప్లో కొనుక్కుని తాగేది కాదండి బాబోయ్. కాబట్టి ద్రాక్షరసం క్రొత్తదిగా తాగు దినము వరకు నికను నేను దానిని త్రాగను. అందుకని లూకా సువార్తలో మళ్ళీ ఒక మాట 12:45లో మాట చూడండి. ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను కొట్టి తిని త్రాగి, అండర్లైన్ చేసుకోవాలి, మత్తుగా ఉండసాగితే వాడు విడవబడతాడు, పరలోకానికి రాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువే అంటున్నాడు, మీరు మత్తులై ఉండకండి, మీరు తాగొద్దు. ఇప్పుడు ఒక తండ్రి ఒక కొడుకు చెప్తారండి, అరే అక్కడికి వెళ్ళొద్దురా, అక్కడ కుక్కలు ఉన్నాయి కలుస్తాయి అన్నాడు. అలాంటి తండ్రి వెళ్తాడు చెప్పండి? ఈ ప్రమాదాన్ని సూచిస్తున్న తండ్రి ఎందుకు వెళ్తాడండి? ఆయనే వెళ్ళట్లేదు కాబట్టి కొడుకు చెప్తున్నాడు. ఒకవేళ తండ్రి మాట వినకుండా కొడుకు వెళ్ళాడు అనుకోండి, నిజంగా కలిచేస్తే అప్పుడు తండ్రి చెప్తారు కదండి, మళ్ళీ చివాట్లు పెడతాడు, నేను చెప్పాను అన్నట్టు వెళ్ళొద్దని, ఎందుకు వెళ్ళారా అంటాడు. నేనే వెళ్ళట్లేదు పెద్దవాడిని, నేనే ధైర్యం చేయట్లేదు, అవి పిచ్చి కుక్కల్లా ఉన్నాయి, నువ్వెందుకు వెళ్తున్నావా అని అంటాడు. అంటే అవిధేయత కుక్కల చేత కర్మబడిన పరిస్థితిని తీసుకొచ్చింది. వాడు విధేయుడై తండ్రి మాట విన్నాడు అనుకోండి, కుక్కలు కలిసే కాదు, అసలు వెళ్ళేవాడే కాదు. మాట వినకపోవడం, పెద్దలను గౌరవించకపోవడం, మాట జారటం. ఈ రోజున బైబిల్ క్రిస్టియన్స్ తక్కువైపోయి క్రిస్టియన్స్ మాత్రమే ఉంటున్నారండి. బైబిల్ బిలీవర్స్ తగ్గిపోయారండి. మనకున్న దరిద్రం ఏంటంటే మళ్ళీ యెహోవా సాక్షిలో ఒక దరిద్రం, ఈ తెల్ల బట్టలు వేసిన ఒక దరిద్రం, ఈ పూజలు చేసేటువంటి వాళ్ళు ఒక దరిద్రం, విగ్రహాలు పెట్టిన ఒక దరిద్రం, ఈ క్యాండిల్స్ పెట్టేవాళ్ళు ఒక దరిద్రం, ఈ గంటలు కొట్టేవాళ్ళు ఒక దరిద్రం, ఈ కచ్చిప్ అమ్ముకునేవాళ్ళు, ఇన్ను డబ్బాలు అమ్ముకునేవాళ్ళు, హోలీ వాటర్ అంట, అదొక దరిద్రం. చాలా తప్పండి. మరి ఎందుకంటే ఈరోజు ఆ హోలీ వాటర్ తీసుకొచ్చి కరోనా పేషెంట్స్ అందరి నోట్లో ఒక డ్రాప్ వేయచ్చు కదా, అందరూ బతికేస్తారు కదా. చేయలేని వాడికి చేయి ఇవ్వండి, కాలు లేని వాడికి కాలు ఇవ్వండి. అవసరం లేదు మనకు, కాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కళ్ళు లేని వాడి గురించి మనం ఈ ఆత్మని దగ్గరికి చేర్చుకోబోని ప్రార్థన చేయి నువ్వు చాలు. ఈ రోజుకి వాడికి నువ్వు కళ్ళు తెప్పిస్తేనే పాస్టర్, కళ్ళు తెప్పిస్తేనే నువ్వు కళ్ళు తెప్పిస్తేనే నువ్వు అద్భుత క్రియలు చేయగలిగినట్టు ఒక స్వార్థికుని అని అలా అనుకుంటుంది. చాలా తప్పది, ఆ మాట తప్పు. ఆత్మల రక్షణ కొరకై మీ ప్రార్థన ఉండాలి. అంతేగాని కాలు లేని వాడికి ఇప్పుడు కాలు తెప్పిస్తావా, చేయలేని వాడికి చేయి తెప్పిస్తావా చెప్పండి? స్వస్థతలు ఉన్నాయి కానీ అందరి కొరకు కాదు. అందరూ స్వస్థపరచలేరు. ఆ స్వస్థత ద్వారా అందరూ స్వస్థత పొందలేరు. అందుకని అనుగ్రహింపబడినవి కొందరికే. కాబట్టి స్వస్థత లేవనట్లేదు, ఉన్నాయి కానీ అందరూ స్వస్థపరచలేరు, అందరూ స్వస్థపరచబడలేరు.
చూడండి, కీర్తనాకారుడు రాస్తున్న ఒక మాట 104వ అధ్యాయం 14-15 మీరు చూస్తే, పశువులను గడ్డిని నరులకు, ఇది చాలా ఇంపార్టెంట్ వర్సెస్ అండి, రెండు మోస్ట్ బ్యూటిఫుల్ వర్సెస్ ఇన్ సాంగ్స్. పశువులకు గడ్డిని ఫస్ట్ పాయింట్, తర్వాత నరుల ఉపయోగమునకు కూర ముక్కలను, వెజిటబుల్స్. దేవుడు మనకి వెజిటేరియన్స్గా ఉండమని చెప్పాడు సృష్టి ఆరంభంలో. కానీ మన వాళ్ళు జంతువులు తింటనే అన్నట్టు చూసి, ఆ పాపం ఎప్పుడైతే వచ్చిందో, మొట్టమొదటి నరహత్య ఎప్పుడైతే ఈ కయీను చేయడం జరిగిందో, కయీను పోయి హేబేలును చంపడం జరిగిందో, ఆ నరహత్య దగ్గర నుంచి ఆ రక్తము భూమిలోకి వెళ్ళి, ఆ రక్తంలో ఉన్న ప్రాణము దేవునికి మొర పెడుతుందంటండి. ఆ రక్తంలో ప్రాణం ఉంది. అది తర్వాత మీరు రక్తమే ప్రాణం కాబట్టి మీరు రక్తంతో మాంసాన్ని ఉండి తినొద్దని ఒక ఆజ్ఞ చేశాడు దేవుడు మళ్ళీ. కాబట్టి మారడు దేవుడు, కానీ మారని దేవుడు మార్పులు చేస్తాడు, అప్డేట్ అవుతాడు. ఆయన కూడా కొత్త వర్షన్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఒక 1/4 కిలో బ్రెయిన్ ఉన్న నీకే ఇంత అప్డేటెడ్ వర్షన్స్ తయారు చేసే మొబైల్ టెక్నాలజీ నీ తలకాయలో ఉంటే, ఇన్ని తలకాయలో జ్ఞానం ఇచ్చిన ఆ తలకాయలో ఎంత జ్ఞానం ఉండాలండి. అందుకనే పశువులకు గడ్డిని, నరుల ఉపయోగములకు కూర మొక్కలను ఆయన మోపిస్తా ఉన్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారము, నరుల హృదయములను సంతోషపెట్టు ద్రాక్షారసము. ఈ పాయింట్ను పట్టుకొని విపరీతంగా తాగేస్తారండి. వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును. ఈ ఫేషియల్ క్రీమ్స్ అన్ని కూడా ఇవ్వాలి. చూడండి, ఆల్రెడీ బైబిల్ ఎప్పుడో మెన్షన్ చేశాడు దేవుడు. ఈ రోజున ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అని వాడుకుంటున్నారు. నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఇవన్నీ మన కోసం చేశాడండి దేవుడు. ఒక పర్పస్ ఉంది దీనికి. ద్రాక్షారసం ఎందుకు తాగమన్నాడు బైబిల్? దానికి ఒక పర్పస్ ఉంది. చూడండి, ఆ పర్పస్ ఏంటో. ఆల్కహాల్ అబ్యూస్ అంటారండి. అంటే మందు తాగడం వల్ల విపరీతమైనటువంటి చెడు ఆలోచనలు వస్తాయి. తల్లి చెల్లి నీకు ఒక భార్యలాగా కనపడవచ్చు. చాలా దారుణాలు అండి ఇవన్నీ. నేను నడుపుతాను, నేను చెప్పలేను బాబోయ్, కానీ చాలా దారుణాలు ఉన్నాయండి. ఈ రోజున ఒక మందు తాగిన వాడు నరహత్య చేయడానికి వెనకట్లేదు. బాగా తాగేసి ఆత్మహత్య చేసుకుంటారు, బాగా తాగేసి హత్యలు చేస్తారు, బాగా తాగేసి తూగిపోయి నానా దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున బాగా తాగేసి ఒళ్ళు పైన తెలియకుండా యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు ఉన్నారండి. ఇంట్లో భార్య గుర్తు రావట్లేదు, పిల్లలు గుర్తు రావట్లేదు. రెస్పాన్సిబుల్గా తాగుతున్నావా, చక్కగా ఇంటికి వెళ్తున్నావా? అందుకని పోలీసులు పట్టుకొని కేసు వేస్తారు తెలుసా అండి. ఇది తప్పు, నువ్వు తాగకూడదు, ఇది క్రిమినల్ అఫెన్స్ అంటున్నారు తాగితే. అందుకనే ఇప్పుడు బ్రదర్ లైసెన్స్ పెట్టేస్తున్నారు, పట్టుకెళ్ళి జైలు వేసేస్తున్నారు, ఫైన్ రాసేస్తున్నారు, బండి సీజ్ చేస్తున్నారు. అది దేవుడి దృష్టిలో పాపం. ఇది మీరు పాపానికి తప్పుకి తేడా తెలుసుకోవాలి. హ్యూమన్ లా టాక్స్ అబౌట్ అ మిస్టేక్, ఇట్స్ అ క్రైమ్. But divine law talks about the same mistake, same crime as sin. So God considers the same act as a sin, but we human beings consider the same act as a crime. అందుకని చూడండి, ఒకసారి సామెతల గ్రంథంలో సొలొమోను గారు ఏం రాశారు చూడండి. 20వ అధ్యాయం 1వ వచనం మీరు చూడగలిగితే, ద్రాక్ష రసము విక్రింతల పాలు చేస్తుంది, మద్యము అల్లరి పుట్టిస్తుంది, దానిని చూడండి ఒక్కసారి, ద్రాక్ష రసము విక్రింతల పాలు చేస్తుందండి. అంటే నిన్ను అపహాసకునిగా చేస్తుంది, అంటే నిన్ను చాలా అగౌరవపరుస్తుంది, నీ పరువు అంతా తీసేస్తుంది, నిన్ను అందరూ ఎక్కిరిస్తారు, నీ పరువు పోతుంది, మద్యం అల్లరి పుట్టిస్తుంది. ఈ రోజు ఎంత అల్లరి లేదండి. ఆ వైన్ షాపులు బయటనే అల్లరి, ఆ బార్ షాపులు బయటనే అల్లరి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొట్టుకుని అక్కడ దాకా కొట్టుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్ మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ ఊరి మీద ఉడికేస్తున్నారు. మొత్తం దీపైన తర్వాత మళ్ళీ దాకా మళ్ళీ కూడా పెట్టుకుంటాడు. ఇదే జాతర ఇక. అందుకనే బైబిల్లో చక్కగా దేవుడు రాయించిన మాట ఏంటంటే, ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యము అల్లరి పుట్టిస్తుంది. ఆ మద్యము వశమైన వారందరూ, అంటే ఈ మద్యానికి బానిసలైన వారు, ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఈ గుట్కా వేసుకుంటేనే నా రోజు స్టార్ట్ అవుతుంది, లేదంటే నా డే స్టార్ట్ అవుతుంది, ఈ సిగరెట్ తాగితేనే నాకు నరాలన్నీ ఇట్లా కరెక్ట్గా పనిచేస్తుందంటే జువ్వమంటాయండి, నేను పెయింట్ వేయలేనండి, బండి నడపలేనండి, ఒక 90 పడితే కానీ 90 స్పీడ్ వెళ్ళలేనండి. 90 పడితే 90 స్పీడ్ ఎందుకు వెళ్తాడు? 120 స్పీడ్ వెళ్తాడు. ఒకసారి 120 స్పీడ్లో వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందండి. అంబులెన్స్ ఆ కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చి ప్రాణంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ అంబులెన్స్లో ఎక్కించి 150 స్పీడ్తో వెళ్ళాడు ఆయన. 150 స్పీడ్తో వెళ్తే అది కూడా యాక్సిడెంట్ అయింది. అందులో ఉన్నటువంటి ఆ పేషెంట్ అసిస్టెంట్, ఆ పేషెంట్ ఎవరైతే ఆ కార్ యాక్సిడెంట్లో దెబ్బలు తిన్నాడట ఆయన చనిపోయాడు, ఆ పేషెంట్ ఉన్న అసిస్టెంట్ చనిపోయాడు, ఆ అంబులెన్స్ డ్రైవర్ కూడా చనిపోయాడు, ముగ్గురు చనిపోయారు. 120 స్పీడ్లో వెళ్ళిన కారు యాక్సిడెంట్ అయితే 150 స్పీడ్లో ఆయన తీసుకుపోయాడు. ఆయన ఆ స్పీడ్ చూస్తే నిజంగా ఆయన అక్కడ తెచ్చిపోయాడు. ఆయన చూడండి, అవసరం మనకి 90 దాకా 90 స్పీడ్ వెళ్తారు.
చూడండి, అది అందుకనే వెక్కిరింతల పాలు చేస్తుంది అంటున్నాడు. మితి మీరి తాగకు, మితి మీరి తినకు. డాక్టర్ చెప్పట్లేదు రోజున ఎక్కువ తినకాయ, సాల్ట్ తగ్గించు, బీపీ తగ్గుద్ది, సాల్ట్ పెంచావో బీపీ పెరుగుద్ది అని చెప్తున్నాడు. అందుకనే తిమోతి గారికి రాస్తూ పౌలు గారు మంచి మాట రాస్తారండి. తిమోతి గారికి రాసినటువంటి మొట్టమొదటి పత్రికలో పౌలు గారు అంటున్న మాట 5:23 ఒకసారి, మెడిసిన్, ద్రాక్ష రసము ఒక మందు, ఒక ఔషధం అని చెప్తున్నాడు. చూడండి, బాబు నా కుమారుడు అయినటువంటి తిమోతి, అంటే సొంత కుమారుడు కదా, పెళ్లి చేసుకోలేదు కదా, అంటే కుమారుడిగా ప్రేమతో క్రీస్తునందు కుమారుడైనటువంటి తిమోతి, ఇక మీదట నీళ్ళే త్రాగక, నీళ్ళు మాత్రమే తాగక, నీ కడుపు జబ్బు నిమిత్తము, అండర్లైన్ చేసుకోవాలి, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా అప్పుడప్పుడు వచ్చు బలహీనతల కోసరము, బలహీనతలను అధిగమించడం కోసము ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనము, ద్రాక్ష రసము కొంచెముగా. అందుకనే ఈ రోజున మనకి కేరళ అనే రాష్ట్రం ఉందండి. ఈ కేరళ రాష్ట్రంలో మనకి సుగంధ అని ఒక డ్రింక్ దొరుకుతుంది. కొంచెం మజ్జిగలో పోసుకొని కొంచెం సోడా కలుపుకొని తాగితే బాడీ కూల్ అవుతుంది అనమాట. సో అలాంటిది మనకి యాపిల్ సైడర్ వెనిగర్ అని ఒకటి దొరుకుతుంది. ఈ పుల్లని ద్రాక్షతో తీసేటువంటి ఒక జ్యూస్ కూడా దొరుకుతుంది. అది అంటే ఇది ఒక హెర్బల్ అనమాట, అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఒక ఔషధం అనమాట. భోజనానికి ముందు కొంచెం ఒక చిన్న ఒక 30 ml 60 ml అనేటువంటి రేంజ్లో ఇంత, అంటే ఇంత గ్లాస్లో ఇంత పోసుకున్నారు అనుకోండి, అది మీకు డైజెషన్కి ఉపయోగపడుతుంది, మీ కడుపు నొప్పిని తగ్గిస్తుంది. ఒకవేళ మీకు జీర్ణ కోసం బాధలు ఏమైనా ఉంటే, అరగని బాధలు ఏమైనా ఉంటే, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటే పోతాయని చాలామంది నమ్మి తాగుతూ ఉంటారు. అది నిజంగా మందేనండి. చూడండి, ఈ బైబిల్ రాసినటువంటి ఈ 40 మంది ఈ రచయితలు ఎవరైతే గ్రంథకర్తలు ఉన్నారో వీళ్ళందరిలో ఒకే ఒక్కడు యూదుడు కాడండి. మిగతా వాళ్ళందరూ యూదులే. ఆ యూదుడు కాని అన్యుడు ఎవరైతే ఈ బైబిల్లో 2 పుస్తకాలు రాశాడో, 2 రాశారండి. వాస్తవానికి 4, కానీ ఇక్కడ 2, ఆయన సొంతగా 2. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రికలో కూడా రాసింది ఎవరంటే, చెప్పింది పేతురు గారే జైల్లో ఉండి, కానీ రాసింది మాత్రం లూకా గారు. అదే లూకా గారు సువార్త ఏదైతే ఉందో అది ఆయన సొంతంగా రాసుకున్నాడు. అపోస్తలుల కార్యంలో అద్భుతమైన పుస్తకం. గత చరిత్రనంతా కూడా, పాతవన్నీ కూడా కొత్త నిబంధనలో, పాత నిబంధన విషయాలన్నీ కూడా కొత్త నిబంధనలో, క్రీస్తు బ్రతుకున్నప్పుడు, క్రీస్తు చనిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ చరిత్రనంతా కూడా గుర్తు చేసే ఒకే ఒక పుస్తకం అపోస్తలుల కార్యములు. ఆ అద్భుతమైన పుస్తకం రాసింది కూడా ఒక అన్యుడే, ఆయనే లూకా. ఈయన ఒక డాక్టర్ అండి, ఒక ఫిజిషియన్. ఈయన సిరియా దేశస్థుడేనా, యూదుడు కాడు. ఆయన దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చినాడు, ఆయన విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయనకు అవకాశం ఇచ్చినాడు. ఎంత గొప్ప ధన్యత అండి. అందుకనే ఈ లూకా గారు రాస్తూ క్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు, గెత్సెమనే తోట ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట బిందువులట రక్తము వలె ఉన్నాయట. అంటే ఈయన డాక్టర్ కదండి, ఆ చెమట అండి, ఈ రక్తం కరిగితే కానీ, రక్తం వేడైతే కానీ ఆ రక్తంలో ఉన్న వేడంతా కూడా, ఆ రక్తంలో ఉన్నటువంటి ఈ వేడికి రక్తం కరిగి, ఆ కరిగిన రక్తము అంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా ఈ చెమట బిందువుల నుండి ఇలా స్వెట్ హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ రక్తాన్ని చూశాడండి ఆయన, ఒక ఫిజిషియన్గా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట రాసినాడు చూడండి. ఆయన డాక్టర్ అని చెప్పడానికి ఎంతకంటే రుజువు కావాలి మీకు. అందుకని లూకా గారు రాసిన సువార్త ఒకసారి చూడండి, 10:34 మీకు ఒక మాట ఉంటుంది చూడండి. ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి, అంటే మంచి సమరయుడు ఉంటాడు ఒక ఆయన. మీకు మంచి సమరయుడు కదా తెలుసు కదండి. ఈ మంచి సమరయుడు ఒక ఒక వ్యక్తిని పాపం దొంగలు కొట్టేసి, ఆయనని దోచుకొని, ఆయన బట్టలు లాక్కొని, ఆయనకున్న బంగారం లాక్కొని, ఆయన దగ్గర ఉన్న వస్తువులని లాక్కుని పడేసి వెళ్ళిపోతే, ఒక యాజకుడు వస్తాడు, చూసి చూడకుండా వెళ్ళిపోతాడు. ఒక లేవీయుడు వస్తాడు, చూసి చూడకుండా వెళ్ళిపోతాడు. ఒక సమరయుడు వస్తాడు. ఈ సమరయుడికి వేసి పెట్టిన పేరు ఏంటో తెలుసా? మంచి సమరయుడు అని పేరు పెట్టాడండి. ఈ మంచి సమరయుడు వచ్చి ఆయన మీద జాలిపడి, అండర్లైన్ చేసుకోవాలన్నమాట, అక్కడ జాలిపడి అప్పుడు ఆ ద్రాక్ష రసమును ఆ దెబ్బల మీద పోసి, అంటే ఇది ఒక మెడిసిన్, కడుపు నొప్పికి మాత్రమే కాదు, దెబ్బలు తగ్గడానికి కూడా ఒక మెడిసిన్ గా వాడబడింది. ఏమండి, మనసు బాగాలేనప్పుడు కూడా తాగొచ్చు, అది కూడా మనసుకు మందది, మితంగా. నిన్ను నువ్వు మర్చిపోయేలా కాదు, మత్తులై ఉండకండి. బాగా మత్తుడై ఉండిపోయినావు అనుకో, నోహు గారు లాగా మత్తుడపై ఉండిపోయినావు అనుకో,
విపరీతంగా తాగి అలా అసలు సోషల్ లేకుండా ఏం లేకుండా సోయలో లేకుండా పడిపోయినాం అనుకో, రెండవ రాకుడు వచ్చిందనుకో, ఆ మాత్రం నీకు తెలియదు కదా, అప్పుడు నువ్వు ఎత్తబడవు, విడవబడతావు. అందుకనే ద్రాక్ష రసాన్ని పోసి అతని గాయం మీద కట్టి ఉంటుంది. క్రిస్టియన్స్ హూ వాంట్ టు కీప్ అ బిబ్లికల్ వ్యూ ఆఫ్ డ్రింకింగ్ వైన్ షుడ్ either drink the wine either in moderation or never to drink or never to the drunkenness of it. Really, baby, I advise everyone to abstain it completely. Really, to abstain totally. The totality is important. కాబట్టి నీ బైబిల్ అయితే మాత్రం ఎక్కడ కూడా ద్రాక్ష రసం తాగండి అని ఎక్కడ కూడా మీకు సపోర్ట్ చేయలేదు, ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ మీకు ఇక్కడ చెప్పాడని అనిపిస్తే కమెంట్ బాక్స్లో రెఫరెన్స్ నాకు సార్ చూపిస్తే తెలుసుకొని సరిస్తాను. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దాట్ బైబుల్ టీచెస్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, ఓన్లీ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్. అంతేగాని బైబుల్ డజంట్ టీచ్ ఎనీ వరల్డ్లీ రూల్స్. ఈ లోకంలో ఇలా ఉండాలి, ఈ లోకంలో బ్రతకాలంటే ఇలా ఉండాలి, లేదు పరలోకానికి రావాలంటే ఏం చేయాలనేదే ఉందండి కొత్త నిబంధన గ్రంథం అంతా. పైకి రావాలనుకుంటున్నావా, ఇవి చేయాలి. కిందకు పోవాలనుకుంటున్నావా, అసలు నీకు బైబిల్తో పని లేదు, ప్రార్థనతో పని లేదు, అసలు నాతో నీకు పనే లేదయ్యా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకని మీ పరలోక ప్రయాణము ఇక్కడ మనం గెస్ట్లో మాత్రమే, ఇక్కడ మనం యాత్రికులో మాత్రమే, ఇక్కడ మనది పర్మనెంట్ కాదండి బాబు ప్లేస్. కొన్నాళ్ళు ఉండిపోయేటువంటి ఒక హోటల్లో ఉండేటువంటి కొన్నాళ్ళు ఉంటాం కదా, ఒక హోటల్లో ఒక లాడ్జ్లో ఒక రూమ్లో ఉంటాం కదా, ఒక గెస్ట్ హౌస్లో ఉంటాం కదా, అలా కొన్నాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయేటువంటిది. ఈ శరీరం ఇక్కడ వదిలేస్తాము, ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మీయ దేహము సంపాదించుకోవడానికి, మహిమకరమైన దేహాన్ని సంపాదించుకోవడానికి మన ప్రయత్నం ఉండాలి. అందుకనే బైబిల్ ఒక రీడర్స్ మాన్యువల్ అండి. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు ద్రాక్షారసం త్రాగలేదు. ఆయన తాగిన ద్రాక్షారసం ఏంటంటే, ఇది నా నిబంధన రక్తం కాబట్టి ఇంత కొంచెం అర్థమంటే ఇంత మూత, చిన్న మూత, చిన్నపిల్లలకి వేస్తారు చూడండి 5 ml అంత మూత, ఇంత బాటిల్ కాదు. అది మీరు గమనించాలి. కాబట్టి లేఖనాన్ని అపార్థం చేసుకోవడం కూడా పాపమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఎక్కడ ద్రాక్షారసం తాగలేదు. సో కృపామయ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ విలువైన సూచనలను, మీ విలువైన సలహాలను మాకు తెలియజేయండి. క్రీస్తు పెట్టి మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్.